అబ్బో బాగానే అరేంజ్ చేసావు. ఆహా, స్మెల్ చూస్తేనే గుమగుమలాడిపోతుంది. టేస్ట్ చూస్తే జన్మలో మర్చిపోలేరు విరాట్ సార్. అవునవును, జన్మలో మర్చిపోలేరు. ఉండండి, క్యాండిల్స్ వెలిగిస్తాను. నందిక, దయ్యం. ఎక్కడ సార్? ఎక్కడుంది? నీ వెనకాలే కనిపించింది, మాయమైపోయింది. ఎక్కడ విరాట్ సార్? ఎవరు లేరు. మీదంతా భ్రమ సార్. ఏమైంది విరాట్ సార్ మీకు ఇవాళ? ఏమో, ఏదో అయింది. కూర్చోండి. కరెంట్ ఎప్పుడు వస్తుంది? మనం రమ్మన్నప్పుడు వస్తుంది. మనం రమ్మడం ఏంటి? అదే, కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే లైన్ బాగు చేస్తారన్నాను, అంతే. విరాట్ సార్, ఇక భోంచేద్దామా? టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి విరాట్ సార్. అలాగే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిను